హాయ్ స్టూడెంట్స్, నేను మీ హిందీ సార్ని సింగ్ సార్ని. మన 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్స్ హిందీ సబ్జెక్ట్ 2024 సంవత్సరానికి మనం ఇప్పుడు దాకా కూడా 10 ప్రశ్నలు ఫస్ట్ రోమన్లో 10 క్వశ్చన్స్ 1 మార్క్ ఈజీగా ఎలా సంపాదించాలి అనే దాని గురించి చెప్పుకోవడం జరిగింది. ఈరోజు 11వ ప్రశ్న కాల్ బదల్నా అంటే అక్కడ ఒక సెంటెన్స్ ఇవ్వడం జరుగుతుంది. చూడండి, ఈ విధంగా ఒక సెంటెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ రామ్ రోటీ ఖాతా హై అని ఒక సెంటెన్స్ ఇచ్చారు కదా, ఈ విధంగా ఒక సెంటెన్స్ ఇవ్వడం జరుగుతుంది. దాన్ని బ్రాకెట్ లో అడుగుతాడు, భూతకాలమే బదల్కర్ లిఖియే లేదా వర్తమాన కాలమే బదల్కర్ లిఖియే లేదా భవిష్యత్ కాలమే బదల్కర్ లిఖియే అని ఏదో ఒకటి ప్రెసెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్ ఏదో ఒక దాంట్లో అక్కడ కనిపిస్తున్న సెంటెన్స్ ని మార్చి రాయమని చెప్పడం జరుగుతుంది. మరి ఎలా మార్చాలి? మాక్సిమం ఎగ్జామ్ లో అడిగే అవకాశం భూతకాలమే బదల్కర్ లిఖియే అని అడిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కానీ మనం మూడింటి గురించి కూడా క్లుప్తంగా తెలుసుకున్నాం. చూడండి, ఈ విధంగా రామ్ రోటీ ఖాతా హై అని ఈ విధంగా వాక్యం ఇచ్చినప్పుడు, ఏ వాక్యం అయినా సరే ఒక వాక్యం ఇచ్చినప్పుడు ఆ వాక్యాన్ని ఫస్ట్ చూడండి, ఇక్కడ నేను ఇక్కడ రాస్తున్నాను, రామ్ రోటీ ఖాతా హై అని ఒక వాక్యం ఇచ్చినప్పుడు ఆ వాక్యంలో సహాయక క్రియ ఆధారంగా ఈ వాక్యం యొక్క లింగ వచనాల్ని కనుక్కోవాలి. ఎలా అంటే సహాయక క్రియ మీద డాట్ లేకపోతే ఏకవచనం అని, క్రియ చివర ఆకి మాత్ర గనక ఉంటే అది పుంలింగ ఏకవచనం అని చెప్పి మనం తెలుసుకోవాలి. ఈ విధంగా తెలుసుకున్నాం. ఆ తర్వాత క్రియ నుండి ధాతువుని బయటికి తీయాలి. ఖా ధాతువు అంటే ఆర్డర్. ఆ తర్వాత ఈ క్రియ మీద 2 ప్రశ్నలు వేయాలి. క్యా, కిసే అని 2 ప్రశ్నలు వేయాలి. ఏమిటి, ఎవరికి అని. ఖాతా హై అంటే తింటున్నాడు. ఏమి తింటున్నాడు? రోటీ. కాబట్టి రోటీ అనే ఆన్సర్ వచ్చింది. కాబట్టి ఇది సకర్మక క్రియగా భావించి ఈ రామ్ అనే కర్త పక్కన నే అనేది మనం ఇక్కడ చేర్చాలి. చేర్చి ఈ రోటీ అనే దాన్ని యాజ్ ఇట్ ఈజ్ అలాగే రాసేయాలి. రామ్ నే రోటీ ఖా అనేది వచ్చింది అనమాట మనకి. ఇప్పుడు ఖా అనేది మనం పలికినప్పుడు సౌండ్ ఏమని వస్తుంది? చివర ఖా ఆ అనే సౌండ్ వినబడుతుంది. అంటే అది ఆ నుంచి అహా దాకా ఉన్న స్వరికి సంబంధించింది కాబట్టి పుంలింగ ఏకవచనం. ఇప్పుడు చూడండి, నే వచ్చినప్పుడు నే పక్కన ఉన్నదా దాని క్రియ లింగ వచనాల గురించి తెలుసుకోవాలన్నమాట. దాని పక్కన ఏముంది? రోటీ ఉంది. రోటీ దీర్ఘం ఉంది కదా, ఈ దీర్ఘాన్ని బట్టి అది స్త్రీలింగ్ అని మనం అనుకుందాం. కాబట్టి స్వరులో, స్త్రీలింగులో, ఏకవచనంలో మనం చూడాలి. ఏముంది? ఈ అని ఉంది. ఈ అనేది ఇక్కడ రాయాలి. రాసి భూతకాలంటేనే తాతే తీలు కదా, ఇక్కడ గుడి దీర్ఘంతో ఉండే ఈ పెట్టినప్పుడు ఇక్కడ కూడా గుడి దీర్ఘంతో ఉండే తీని మనం పెట్టి రాసేస్తే అయిపోయిందనమాట. భూతకాలంలో మనం మార్చడం జరిగిపోయింది. ఇలా కాకుండా ఇంకెప్పుడైనా ఇదే రామ్ రోటీ ఖాతా హై అనే దానికి బదులు రామ్ బాజార్ జాతా హై అని ఇచ్చాడు అనుకోండి. రామ్ బాజార్ జాతా హై అని ఇచ్చాడు అనుకోండి. ఇలా ఇచ్చినప్పుడు సేమ్ ఇదే విధంగా క్రియ లింగవచనాల్ని తెలుసుకుంటాం. పుంలింగ ఏకవచనం అని చెప్పి మనకు తెలుస్తుంది. మరి క్రియ మీద 2 ప్రశ్నలు వేస్తాం. ఆ 2 ప్రశ్నలు ఎవరు? క్యా, కిసే. క్యా అంటే ఏమిటి, కిసే అంటే ఎవరికి. ఏమిటి వెళుతున్నాడు? నో ఆన్సర్. ఎవరికి వెళుతున్నాడు? నో ఆన్సర్. ఏ ఆన్సర్ రాలేదు కాబట్టి ఇక్కడ నే అనేది రాదు. రామ్ బాజార్ జా అనేది యాజ్ ఇట్ ఈజ్ మనం ఇక్కడ రాసేస్తాం. మరి జా అనే దానికి పుంలింగ ఏకవచనంలో చూస్తే ఏమవుతుంది? జాయా అవుతుంది. రాయొచ్చు, అలాగా రాయకూడదు. ఇక్కడ చూడండి, నేను ఒక 6 పదాలు ఇక్కడ ఇస్తున్నాను. జా అనే దానికి ధాతువు వచ్చినప్పుడు గై అనేది జాకి బదులుగా రాయాలి. జాకి బదులుగా గై అనేది రాశాం. మరి పుంలింగ ఏకవచనం అంటే ఏంది? ఆకి మాత్ర. అది గుర్తుపెట్టుకోండి. పుంలింగ ఏకవచనం అంటే ఆకి మాత్ర, బహువచనం అంటే ఏకి మాత్ర. మరి స్త్రీలింగ ఏకవచనం అంటే ఈకి మాత్ర, బహువచనం అన్నా కూడా ఈకి మాత్రనే పెట్టినప్పుడు ఇక్కడ తాతేతీల్లో కూడా ఏం పెడతాం? సేమ్. ఇక్కడ ఆకి మాత్ర పెట్టినప్పుడు ఇక్కడ కూడా ఆకి మాత్ర పెడతాం.
రామ్ బాజార్ గయా థా. ఈ విధంగా. అదే ఇక్కడ రామ్ కి బదులు వహ్ అనేది, సరే ఇది వదిలేయండి, ఇంకో సెంటెన్స్ రాస్తాను చూడండి. వహ్ ఫల్ ఖరీదుతా హై అని రాసాం అనుకోండి. ఇక్కడ చూడండి ఈ సెంటెన్స్ ని ఎలా మారుస్తామో. వహ్ ఫల్ ఖరీదుతా హై, డాట్ లేదు, క్రియ చివర ఆకి మాత్రం ఉంది కాబట్టి పుంలింగ ఏకవచనం అవుతుంది. ఖరీదుతా దీంట్లో ధాతువు తీస్తే ఖరీద్ అని వస్తుంది. మరి దీని మీద 2 ప్రశ్నలు వేస్తే ఏమిటి కొంటున్నాడు? ఫల్, పండు. కాబట్టి వహ్ పక్కన ఏమి రావాలి? ఉస్నే, నే అనేది రావాలి. నే అనేది వచ్చినప్పుడు వహ్ ప్లస్ నే ఏమవుతుంది? వహ్ ప్లస్ నే ఉస్నే అవుతుంది. ఈ ఒక 4 పదాలు ఉన్నాయి నాన్న. 4 పదాలు జాగ్రత్తగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు చూడండి, వహ్ ప్లస్ నే ఉస్నే, యహ్ ప్లస్ నే ఇస్నే, అలాగే ఏ ప్లస్ నే ఇన్హోనే, వే ప్లస్ నే ఉన్హోనే. ఈ 4 పదాలు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఆ విధంగా నే చేర్చినప్పుడు ఉస్నే ఫల్ ఖరీద్ అని రాశాం. మరి నే చేర్చినప్పుడు కర్తని అనుసరించి కాకుండా కర్మలింగ వచనాలు ఏంటో తెలుసుకోవాలి. ఫల్, ఫల్ అంటే పుంలింగ, కాబట్టి పుంలింగ ఏకవచనం. పుంలింగ ఏకవచనంలో మనం చూడాలి. మరి దీన్ని ఒకసారి పలకండి, ఏమని వస్తుందో. ఖరీద్, ద్ అంటే ఆ నుంచి అహా లోపల ఉన్న సౌండ్ మనకి వినపడడం లేదు, కా నుంచి జ్ఞా దాకా ఉండే సౌండ్ వినిపిస్తుంది. మరి అక్కడ వ్యంజన్లో మనం పుంలింగ ఏకవచనంలో చూడాలి. ఆ అక్షరం గాని ఆకి మాత్ర గాని ఇక్కడ రాయాలి. ఏం రాస్తే బాగుంటుంది? ఆకి మాత్ర రాస్తేనే బాగుంటుంది. మరి భూతకాల ప్రకారం తాతేతీలు పెట్టాలి కాబట్టి తా పెట్టాం. ఇక్కడ ఆకి మాత్ర వచ్చింది కాబట్టి ఇక్కడ కూడా ఆకి మాత్ర అనే వస్తుంది అనమాట. ఈ విధంగా భూతకాలు ఉంటుంది నాన్న. నెక్స్ట్ అదే భూతకాలని కాకుండా భవిష్యత్ కాలం అని చెప్పి అడిగాడు అనుకోండి. భవిష్యత్ కాలమే బదల్కర్ లిఖియే అన్నాడు అనుకోండి. ఏం లేదు నాన్న, దీనికైతే చాలా సింపుల్. వర్తమాన కాలంలో ఇచ్చి భవిష్యత్ కాలంలో రాయమంటే రామ్ రోటీ ఖాతా హై అని ఉంది కదా. రామ్ రోటీ అనేది యాజ్ ఇట్ ఈజ్ అలాగే రాసేస్తాం. రామ్ రోటీ అనేది యాజ్ ఇట్ ఈజ్ అలాగే రాసేస్తాం. ఖాతా అనే దాంట్లో ధాతువుని రాస్తాం. ఖా. ఇప్పుడు ఇందాక లింగవచనాలు మనం కనుక్కుంటే పుంలింగ ఏకవచనం వచ్చింది. పుంలింగ ఏకవచన ప్రకారం ఏగా, ఏగీలు. ఏగా అంటే పుంలింగ ఏకవచన్, ఏగి అంటే పుంలింగ స్త్రీలింగ ఏకవచనం అనమాట. మరి మనకి ఇక్కడ కావాల్సింది పుంలింగ ఏకవచనం. ఖా, ఏగా అంటే అయిపోయింది. కొన్ని చెప్తాను ఇక్కడ గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మనం లింగవచనాలు కనుగొన్న తర్వాత ధాతువు రాసిన తర్వాత మై గనక వస్తే ఊంగా, ఊంగి. అదే తుమ్ గనక అయితే ఓగే, ఓగి. యహ్, వహ్ లేదా ఎనీ సింగులర్ వర్డ్ గనక అయితే ఏగా, ఏగి. అదే వే, ఏ, హమ్, ఆప్ ఎనీ ప్లూరల్ వర్డ్ గనక అయితే ఏంగే, ఏంగి అని రాయాలి. ఇది ఇవన్నీ కూడా పుంలింగ్, ఇవన్నీ కూడా స్త్రీలింగ్ అనమాట. ఇక్కడ రామ్ అనేది మనం క్రియాలింగ వచనాలు కనుక్కున్నప్పుడు పుంలింగ ఏకవచనం వచ్చింది కాబట్టి ఏగా అనే దాన్ని ఇక్కడ మనం రాస్తున్నాం ధాతువుకి. భవిష్యత్ కాలు చాలా ఈజీ నాన్న. వర్తమాన కాలు, వర్తమాన కాలు కూడా అంతే. వర్తమాన కాలంలో కూడా ధాతువుకి మై గనక వచ్చుంటే పుంలింగ ఏకవచన గనక అయితే తా పెట్టాలి, స్త్రీలింగి గనక అయితే తీ పెట్టాలి, చివర్లో మాత్రం హూ అని రాయాలి.
అదే తుమ్ గనకైతే పుంలింగ ఏకవచన అయితే తే, స్త్రీలింగ గనకైతే తి, సహాయక క్రియ హో పెట్టాలి. అదే యహ్ వహ్ సింగులర్ గనకైతే పుంలింగ అయితే తా, స్త్రీలింగ గనకైతే తి, చివర్లో హై అని పెట్టాలి, డాట్ ఉండకూడదు. అదే వే ఏ హమ్ ఆప్ ఎనీ ప్లూరల్ గనకైతే పుంలింగ అయితే తే పెట్టాలి, స్త్రీలింగ అయితే తి, చివర్లో హై రాసి డాట్ పెట్టాలి. ఇవేనా? ఇవి ఈ విధంగా మనం కాల్ బదల్లా చేయొచ్చు. ఈ కాల్ బదల్లా అనే వాటికి సంబంధించి ప్రతి ఒక్క టాపిక్ కి సంబంధించి ప్రతి సెంటెన్స్ తో మీకు క్షుణ్ణంగా ఇంతకు మించి ఇంకా బాగా అర్థం అవ్వడానికి దీనికోసం సపరేట్ గా నేను వీడియోలు కూడా చేసి పెట్టున్నాను. ఆ వీడియోస్ ని చూడండి, ఇంకా బాగా అర్థం అవుతాయి, మీకు బాగా తెలుసుకోగలరు. 1 మార్కు ఈజీగా మీరు పొందగలరు. ఇలాంటి వీడియోలు ఇంకా మరెన్నో మీకోసం మీ ముందుంటాయి. మన ఛానల్ పేరు PDNS హిందీ. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నేను మీ హిందీ సార్ని, సింగ్ సార్.